ప్రధాని మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీశైలంలో పర్యటించనున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రధాని మోదీ తొలిసారిగా రానున్నారు. దేవతామూర్తులకు ప్రధాని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా నంద్యాల ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. నరేంద్ర మోడీ శ్రీశైల పర్యటన ఖరారైంది. ప్రధానంగా ఈ నెల 16 నుంచి శ్రీశైల అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఇక్కడ శ్రీశైల క్షేత్రము, అలాగే కర్నూలులో కూడా జిఎస్టీకి సంబంధించిన ఆ యొక్క రేట్ల విషయంలో సంబంధించి ప్రజలకు ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా నరేంద్ర మోడీ పర్యటన అయితే ఖరారైంది. ఈ సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ప్రధానంగా అయితే మన సుండిపెంటల్లోని హెలిప్యాడ్ లో దిగి ఇక్కడి నుంచి శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించి అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే సందర్శించనున్నారు. ఈ యొక్క సందర్శనలో భాగంగా ఇప్పటికే అధిక జిల్లా యంత్రాంగం అలాగే ఏపీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు ఈ దిశగా అడుగులు వేస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం అయితే సుండిపెంట సంబంధించి హెలిప్యాడ్ విషయంలో అయితే మనం చూడొచ్చు. మనం ప్రత్యక్షంగా ఇక్కడ అంటే వర్షం పడుతున్నప్పటికీ ఆ యొక్క ఏర్పాట్లను అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఒక పక్క భారీ వర్షం నంద్యాల జిల్లాలో నమోదవుతున్నప్పటికీ కూడా ఈ అల్పపీడ కారణంగా అయితే ఈ యొక్క వర్ష ప్రభావంతో భారీగా ఎంత గ్రౌండ్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంటే చెమ్మగా ఉండి ఎటు కదలేని పరిస్థితుల్లో అయితే చీమకుర్తి నుంచి కూడా ఈ యొక్క WM సంబంధించి రోడ్డును వేసుకొని అలాగే హెలిప్యాడ్ అయితే తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. సుండిపెంట వద్ద ఉన్న గ్రౌండ్ లో అయితే 3 హెలికాప్టర్లను చేసేందుకు అలాగే ఇక్కడ హెలిప్యాడ్ సంబంధించి అక్కడ మూడు హెలికాప్టర్లు దిగేందుకు కూడా హెలిప్యాడ్ సంబంధించి తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా అంటే కలెక్టర్ రాజకుమారి గని అయితే ప్రత్యక్షంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 10 రోజుల నుంచి కూడా ముమ్మరగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. అలాగే భద్రతా విషయంలో కూడా ఇక్కడ మన నంద్యాల ఎస్పీ సంబంధించి సునీల్ చరణ్ సంబంధించి అలాగే ఇంటెలిజెన్స్ అదే అధిరాజ్ సింగ్ రాణా అలాగే కోయా సంబంధించి ఈ కర్నూలు ఎస్పీ సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకొని అలాగే రాజకుమారి గనియా కూడా పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రధాని పర్యటన అయితే విజయవంతంగా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక పక్క అలాగే శ్రీశైల దేవస్థానం సంబంధించి అంటే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు అలాగే కమిషనర్ కావచ్చు శ్రీశైలం ఈవో కావచ్చు అందరికి కూడా శ్రీశైల క్షేత్ర అభివృద్ధి శ్రీశైల క్షేత్రం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత రెండవ అతిపెద్ద దేవస్థానమైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దినదిన అభివృద్ధి చెందుతున్న దిశగా ఇక్కడ ఏర్పాట్లు అలాగే అభివృద్ధిని కూడా ఇక్కడ పెంచే దిశగా భక్తులకు మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలంటే ప్రధానంగా అటవీ శాఖ సంబంధించిన భూములు అయితే మనకి ఇక్కడ అడ్డంకులుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటే పర్యటనకు వస్తున్న భారత ప్రధాని మోడీ విషయంలో అయితే ఇక్కడికి శ్రీశైల క్షేత్రానికి అటవీ భూమి మాకు కావాలని ఇప్పటికే 2000 ఎకరాలకు సంబంధించి ఇప్పుడే సర్వే ఏర్పాట్లను అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అంతేకాకుండా రేపటి దినాన ముఖ్యంగా అటవీ శాఖ భూములకు సంబంధించి అయితే ఈ యొక్క భూములను తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అటవీ శాఖ ఉన్నత అధికారులతోనూ అలాగే దేవాదాయ శాఖ ఉన్నత అధికారులకు సంబంధించి ఈ భూమికి సంబంధించిన ఆ యొక్క అంటే పత్రాలు కావచ్చు వాటికి సంబంధించిన అనుమతులు కావచ్చు అటువంటి విషయాలకు సంబంధించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఈ ఢిల్లీలో కూడా రేపటి దినాన ఈ యొక్క మీటింగ్ అయితే పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే ఇప్పటికే అడుగులు వేశారు. అలాగే ఉన్నత సమావేశం సంబంధించి అటవీ శాఖ అధికారులు శరణ్ గారు అదే విఘ్నేష్ శరణ్ అపావో అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే దేవాదాయ శాఖ సంబంధించి గారు అదేవిధంగా మరింత మంది ఈ యొక్క మీటింగ్ లో పాల్గొని అంటే భక్తులకు మరింత సౌకర్యాలను ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతేమి ఈ 16న వచ్చే భారత ప్రధాని మోడీకి సంబంధించి అన్ని వాళ్ళ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఇటు అంటే కూటమి ప్రభుత్వము అలాగే ముందే అడుగులు వేస్తుంది. అంతేకాకుండా నిన్న మొన్న ఇక్కడ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ అలాగే ఇక్కడ లోకల్ ఉన్న లీడర్స్ అలాగే ఇక్కడ సంబంధించి నియోజకవర్గం సంబంధించిన లీడర్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి అలాగే కలెక్టర్ సంబంధించి ఉన్నతాధికారులు అందరూ కూడాను క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 16న భారత ప్రధాని మోడీ పర్యటన అయితే విజయవంతం చేసేందుకు అధికారులు అయితే సన్నద్ధమైన పరిస్థితి అయితే నెలకొంది.
కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా. భారత